హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి భైరతి రణగల్ అనే కన్నడ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అండి. ఇది శివకుమార్ గారు లీడ్ యాక్టరు. ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ ఇయరే కన్నడలో రిలీజ్ అయింది. ఇక ఆహాలో ఇయర్ రిలీజ్ అయిందండి. ఇక ఈ మూవీ వచ్చేసి మఫ్తి 2018లో రిలీజ్ అయిన మూవీకి ప్రీక్వెల్ అండి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ చాలా బాగుందండి, చూడొచ్చు. ఇక శివకుమార్ గారు యాక్టింగ్ మీకు తెలిసిందే ఎంత మాస్ ఉంటుందో. మీకు తెలిసిన ఇక జైలర్ 2 మూవీలో, అదే జైలర్ 1 మూవీలో మనకి క్లైమాక్స్ ఎట్లా ఎంట్రీ ఇచ్చే శివకుమారు అట్లాగే ఉంటుందండి మూవీ అంతా. అదే ఎంట్రీతో వేరే లెవెల్ ఉంటుందండి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి, ఒక మినిమం సదుపాయాలు లేని ఒక విలేజ్ గురించి హీరో గారు గవర్నమెంట్ ఆఫీసర్లు సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్ చుట్టూ తిరిగితే వాళ్ళు ఏమీ రెస్పాండ్ కాతలే అని చెప్పి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న హీరో ఒక వైలెంట్ యాంగిల్గా మారడమే ఈ మూవీ అండి. ఏ రకంగా వైలెన్స్ అనేది ఈ మూవీలో హీరో గారు చూపించినారో, ఏ రకంగా ఫైట్ సీన్స్ అనేవి ఉన్నాయి, అంత గోవన్ అయితేనే ఉంటుందండి. ఇక మూవీ చూస్తే పాజిటివ్ వచ్చండి. మూవీ ఒక మంచి లైన్ మీద మంచి స్టోరీ లైన్ మీద వర్క్ అవుతుందండి. ఇక ప్లస్ ఎమోషనల్ సీన్స్ అనేది బాగా పండించినారు. ఇక డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది బాగుందండి. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. యూజ్ చేసే లొకేషన్స్, కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టాలి అన్నీ బాగున్నాయండి. ఇక నెగిటివ్ వచ్చేసి మూవీ నెగిటివ్ అనేది ఏం లేదండి, ప్రతి ఒక్కటి బాగుంది. ఒక జస్ట్ ఎమోషనల్ సీన్స్ అనేది ఫస్ట్ హాఫ్కి ఉన్నంత సెకండ్ హాఫ్ లేదు. ప్లస్ జర రొటీన్ స్టోరీ అన్నట్టు అనిపించింది. ఇక మీరు మఫ్తి అనేది మూవీ చూసి అది చూడండి అండి. ప్రీక్వెల్ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. ఇక మీకు తెలిసిందండి శివకుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఇక వేరే లెవెల్ యాక్టింగ్ అయింది. ఇక విలన్ని ఇంకా కొంచెం యూజ్ చేసుకుంటే బాగుండే ఏమో అనిపించింది. ఇక విలన్ క్యారెక్టర్ అంతగా లేదు, ఇక కొంచెం యూజ్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇక మాస్ యాక్షన్స్ బాగుంది. మ్యూజిక్, బీజిఎం అయితే వేరే లెవెల్ లేపినారండి. ఎమోషనల్ సీన్స్ కూడా బీజిఎం మన్నిందండి. 200% వర్త్ అండి మూవీకి ఆ బీజిఎం. ఏమాత్రం స్థాయి క్రియేట్ అయిందంటే మెయిన్ ఆ బీజిఎంలోనే అండి. ఒక్కసారి ఆహాల మూవీ స్ట్రీమింగ్ అయితే చూడండి. ఇక సాటర్డే సండే ఎట్లా వీక్ ఆఫ్స్ కదా చాలామందికి, ఒకసారి చూడండి. మూవీ వేరే లెవెల్ ఉంటుంది. ఇక రేపు వచ్చేసి మనకి మెయిన్గా లైలా ప్లస్ బ్రహ్మానంద మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ వీలుంటే ఆ మూవీ రివ్యూస్ అనేది తప్పకుండా మనకి ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఇక మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.